దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకొని ధ్యానించుకుందాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనము. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పేతురులోని ఆశను. పేతురు అనగా మనకి ఐడియా ఉంది కదా, ప్రభువారి శిష్యులలో ఒకడు పేతురు. ప్రభువు గారి శిష్యుడు. దుడుకు పేతురు అని కూడా అంటాం ఈయన మనం. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి ముందు రయ్యిన లేస్తాడు ఈయన. పేతురు వెనక ముందు చూడడు. షార్ట్ టెంపర్ అనుకోండి పోని. అలాగా పేతురులోని ఆశను, అతని బలహీనతను చూచిన ప్రభువు పేతురుకు అందించిన ఆత్మీయ సహాయం గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఇక్కడ వాక్యానుసారముగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ఆశలు గల మనిషిలా కనిపిస్తున్నాడు. ఆశలే కాదు, దుడుకుతనం కూడా ఉంది పేతురికి. ఎందుకుంది? ప్రభువును బట్టి ఉంది. ప్రభువు ఆయనకి అండ, కొండ. ప్రభువు గొప్పవాడు. ప్రభువు చేసిన అద్భుత కార్యాలు చూసిన పేతురు ఏమి చేసినా నాకు దేవుని కృప, దేవుని అండ ఉందనుకుంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆశలు ఉండటం తప్పు కాదు, కానీ దేవుని చిత్తాన్ని వెంబడించుటకు తగినంత సామర్థ్యాన్ని బట్టి మన కోరికలు ఉండాలి. ఎప్పుడైనా సరే కోరికలు ఉండొచ్చు, అదే ఆశలు. కానీ సామర్థ్యాన్ని బట్టి మనము కోరుకోవాలి. మన దేవుడు గొప్పవాడే, బలవంతుడు మన దేవుడు. అలాగని మన శక్తి సామర్థ్యాలను మించి మన కోరికలు ఉంటే ఎలాగా? శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు అర్జెంటుగా మనకు ఒక ఏరోప్లేన్ కావాలి, మాకు ఇవ్వు దేవుడా. తప్పు కదా. అది దేవుని మనం శోధించినట్లు. అవసరమా అది? నీకెంతవరకు నీకు మనుగడ జరగటానికే కావాలి, అంతకంటే ఎక్కువ మనము కోరుకోకూడదు. ప్రభువుకి అసాధ్యమేమీ లేదు కదా, అన్నీ సాధ్యమే. కానీ మన శక్తి సామర్థ్యాలను బట్టి మన కోరికలు ఉండాలి. నీళ్ల మీద నడిచి వచ్చుటకు పేతురు ప్రభువుని సెలవిమ్మని అడుగుతున్నాడు. అయితే ఏమైంది? పేతురు అల్ప విశ్వాసము తనని నీళ్ల మీద నడవనివ్వలేకపోయింది. నీటి మీద నడవాలని పేతురేమో ఆశపడ్డాడు. కానీ ప్రభువుతో నడవడానికి తనకి కావలసిన శక్తి సామర్థ్యాన్ని గురించి ఆలోచించలేదు. యేసు ప్రభువుతో పాటు నడవడానికి ఆశపడ్డాడు. కానీ పేతురుకు అంత ఆత్మీయ శక్తి లేదు. ఎందుకు? దుడుకు పేతురు. ప్రభువుకి లేదు దుడుకు. ఆయన దీర్ఘశాంతమూర్తి. దేవుడు మనకు అప్పగించిన పని నెరవేర్చాలంటే 100% ఆత్మీయ శక్తి కలిగి ఉండాలి. దేహము కూడా సిద్ధంగా ఉండాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించాలి. పేతురు కోరిన కోరికను దేవుడు సమ్మతించి పేతురును రమ్మన్నాడు. పేతురు, నడువు అన్నాడు ప్రభువారు.
పేతురు నీళ్ల మీదకు దిగిన వెంటనే గాలిచే రేపబడిన అలలను పేతురు చూసి భయపడ్డాడు. ఆ అలలను, ఆ ఎగిరిపడుతున్న అలలను చూసినప్పుడు పేతురు, అతని దృష్టి యేసు నుండి మరల్చబడింది. భయపడిపోయాడు. మరి నీకు అన్నిటికీ దేవుడు, నాకు ప్రభువు ఉన్నాడు అంటున్నావు కదా, ఆ నమ్మకం ఏమైంది? అది బలహీనమైపోయింది. అది అల్పవిశ్వాసం అయిపోయింది పాపం. రేగిన అలలను చూసి భయపడ్డాడు పేతురు. ఇంకా విశ్వాసం ఏది? నువ్వు దిగి, నాకు ప్రభువు ఇదిగో ఎదురుగా ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను, ఆయన రమ్మన్నారు అన్నటువంటి విశ్వాసాన్ని పేతురు పొందుకోలేదు. గాలిని చూసి ఆయన దృష్టి మరల్చాడు. అది ప్రభు వైపు ఉన్నటువంటి దృష్టి. నీళ్ల మీద కాలు పెట్టిన వెంటనే ఆయన భయపడ్డాడు. అంటే దృష్టి మరల్చాడు. లోకానుసారమైనటువంటి దృష్టిలో పడిపోయాడు. ప్రభు దృష్టిలో లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనము ఏకాగ్రత కలిగి ఉండాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో మనం ఏకీభవించాలి. మనము కోరుకున్నప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ మనకి ఏమి వినపడకూడదు. ఇక మన ప్రార్థనలో దేవునితో మనం ఏకీభవించాలి. ఇంకా ఏ ఒక్కటి కూడా మనకి వినపడకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిపై విశ్వాసం ఉంచి మన పనులలో నిమగ్నమై ఎడతెగక మన ప్రార్థనలు మనం చేసుకుంటూ విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన దేవునికి చేరేటట్టుగా మన ఆత్మ ప్రభు ఆత్మతో ఏకీభవించాలి. అలా ఉంచుకొని మనము ప్రార్థనలు మనం చేసి దేవుని నుండి మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు తండ్రి. మా ధ్యాన కూడికలో తండ్రి నీ ఉండు నాయన, నీవు నడిపించు తండ్రి. మా ధ్యానాన్ని తండ్రి నువ్వు అంగీకరించు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరినే ఆశీర్వదించయ్యా. ప్రతి ఒక్కరు కూడా దేవ ధ్యానములో నాయన ఉండులాగన తండ్రి, ప్రతి ఒక్కరి ఆత్మల తండ్రి మీకు దేవ అనుసంధానమై తండ్రి నీ యొక్క కృపలో తండ్రి భద్రముగా ఉండి నాయన ఆత్మవిశ్వాసముతో తండ్రి నిన్ను అడిగి అనేకమైనటువంటి విషయాలలో తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ ఆశీర్వాదాలు మేము పొందుకొని జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.